నువ్వు అడిగిన బట్టలు కొనిస్తున్నారు, నువ్వు అడిగిన స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు, నువ్వు అడిగిన ఏది కూడా నీ అమ్మ నాన్న కాదనట్ల. ఎందుకంటే నువ్వు రేపేదో చదివి ఏదో సాధిస్తాడు నా కొడుకు, ఏదో సాధిస్తుంది నా కూతురు అనేటటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు నీ కోసం అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నా ఈరోజు లేకపోయినా కూడా వాళ్ళు కూలి పని చేసుకున్నా సరే నీకు ఈరోజు అన్నీ ఏర్పరుస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే కాలేజీలో నలుగురు ముందు అవమానపడకూడదు, నా కొడుకు నలుగురిలో గొప్పగా ఉండాలి, నా కూతురు నలుగురిలో గొప్పగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు కదా నీ అమ్మ నాన్న. అందుకోసం అని చెప్పి నీకు అన్నీ కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి నీ ముందు నుంచో పెడుతున్నారు. అర్థం చేసుకున్నావు? ఏ రోజన్నా ఒకసారి ఆలోచించు. ఏ రోజన్నా ఆలోచించావా నువ్వు? అరే మా ఫాదర్ ఇన్కమ్ ఇంత, మా అమ్మ ఈ పని చేస్తుంది, కానీ నేను ఈరోజు ఇలాంటి మంచి బట్టలు కట్టుకుని ఇలాంటి షూ వేసుకుని ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుతో పాటుగా నేను ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాను. ఈరోజు అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు ఫ్రెండ్స్తో నీకు ఒక స్థాయి స్తోమత ఉన్నా లేకపోయినా కూడా నీ తల్లిదండ్రులు అన్నీ నీకు అందిస్తున్నారు కాబట్టి ఈరోజు లైఫ్ హ్యాపీగా నడిచిపోతుంది. వాళ్ళందరితో నువ్వు హ్యాపీగా కంపేర్ చేసుకుంటా అదొక ఏజ్ గ్రూప్, నువ్వు అలాగే ఉంటావు. అది నీ తప్పు కాదు, కానీ ఒక్కసారి రియలైజ్ అవ్వు. ఈ డ్రెస్సులకి, జీన్స్ ప్యాంట్లకి, టీషర్ట్లకి, ఈ స్మార్ట్ వాచ్లకి, ఈ ఐఫోన్లకి, ఈ స్మార్ట్ ఫోన్లకి, ఈ ల్యాప్టాప్స్కి, నువ్వు తిరిగేటటువంటి కేటీఎం బైక్లకి, నువ్వు తిరుగుతున్నటువంటి కార్లకి అన్నీ కూడా మీ అమ్మ నాన్న సాక్రిఫైస్ చేయి పట్టి ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నావు, ఈ కాలేజీలో చదువుతున్నావు. బట్ కానీ ఒక 4 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకుంటున్నావు ఎప్పుడన్నా? రోజు కాలేజీ నుంచి వస్తున్నావు, బ్యాగ్ ఎక్కడ పడేస్తున్నావు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నీకు నచ్చినట్టుగా తింటున్నావు, నీకు నచ్చినట్టుగా నీ రూమ్లో ఎక్కడ పడితే అక్కడ పడేసుకుని, వస్తువులు ఎక్కడ చిల్లర వందరగా పడేసుకుని, ఒక బాధ్యత లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. టైం నీ కోసం ఆగట్లా, వెళ్ళిపోతూ ఉంది. 4 ఇయర్స్, నువ్వు ఇప్పుడు ఒక 22 ఇయర్స్ అనుకుంటా, 22 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్నావు అనుకో. తర్వాత ఏంటి? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకున్నావా? పడుకుని ఒకసారి గుండెల మీద చేసుకుని రాత్రిపూట పడుకునే ముందు అలా చేసుకుని నేను 2025 సంవత్సరంలో ఉన్నాను, నేను సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నాను, లేదంటే నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నానని ఒక్కసారి ఆలోచించుకో. 2026 నీ జీవితంలోకి వస్తుంది, 2027 కూడా నీ జీవితంలోకి వస్తుంది, 2030 కూడా నీ జీవితంలోకి వస్తుంది. కానీ ఈరోజు నీకు మీ తల్లిదండ్రులు అన్నీ అందిస్తున్నారు. కానీ తర్వాత ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఒక్కసారి మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత నీ స్కిల్ సెట్ ఏంటి, నువ్వు ఎంతవరకు ఒక జాబ్కి అర్హుడివి, ఒక కంపెనీకి నువ్వు ఎలిజిబుల్, నీ పర్సంటేజ్ ఎంత ఉంది, నువ్వు బయటకు వస్తే రేపు నీ జీతం ఎంత వస్తుంది, నీకు వచ్చే జీతంలో నీ తల్లిదండ్రులు నువ్వు ఏ విధంగా పోషిస్తావు. లేదు నీ తల్లిదండ్రులు తీసే, ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు నీ కోసం కష్టపడ్డారు కాబట్టి, వాళ్ళ కడుపు నింపుకోవటం వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు కాబట్టి, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ రేపు నిన్ను పెళ్లి చేసుకున్నటువంటి భార్యను నువ్వు ఏ విధంగా పోషిస్తావు, నీకు రేపొద్దున పుట్టబోయేటటువంటి పిల్లల్ని నువ్వు ఏ విధంగా పోషిస్తావు అనేది నీకు ఒక బాధ్యత అనేది ఉండాలి కదా. అవునా కదా బ్రదర్? ఆలోచించు ఒకసారి. నువ్వు చేస్తున్న పని కరెక్టా కాదా, లేదంటే నువ్వు రైట్ ట్రాక్లో ఉన్నావా లేదా? నీకు ఎవరు చెప్పరు ఇక్కడ. ఎందుకంటే అది ఆ స్కూల్ ఏజ్ అయిపోయింది, 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయింది. నీకు బుక్లు ఇచ్చి హోంవర్క్లు ఇచ్చి నీకు ఇక్కడ ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ హోంవర్క్ చేయి అని చెప్పి ఇంకెవ్వరు చెప్పరు లైఫ్లో. నువ్వు ఇంజనీరింగ్కి వచ్చేసావు, నీకు ఏది మంచి ఏది చెడు అనేది నీకు తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, సమాజంలో స్నేహితులు కానీ నీకు ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే ఇది నీ లైఫ్. నువ్వు కనుక బాగా చదువుకుని బాగా మంచి తెచ్చుకుని ప్రాపర్గా వెళ్ళి జాబ్ తెచ్చుకోగలిగి మంచి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోగలిగితే నువ్వు నెక్స్ట్ మార్కెట్లో నిలబడతావు. ఎందుకంటే నువ్వు మిడిల్ క్లాస్, గుర్తుపెట్టుకో. నేను ఏదో భయపెడుతున్నానని కాదు, నువ్వు మిడిల్ క్లాస్, నీదేంటనేది నీకు తెలుసు. ఒకసారి ఆలోచించు.
ఏం చెయ్యాలి, నేను చేస్తున్న పని కరెక్టా కాదా అనేది ఒక్కసారి రాత్రి అన్నం తిన్నాక పడుకోబోయే ముందు గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి రివైండ్ చేసుకో. నువ్వు ఈ సంవత్సరంలో ఇక్కడ ఉన్నావు, నెక్స్ట్ 1 year తర్వాత ఎక్కడ ఉంటావు, ఆ నెక్స్ట్ 1 year తర్వాత నువ్వు ఏ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటావు, నీకు పర్ మంత్ ఎంత శాలరీ కావాలి, నీకున్న నీడ్స్ ఏంటి, నీకున్న అప్పులేంటి, మీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి అప్పులేంటి, మనం ఏ విధంగా వాటిని క్లియర్ చేయాలి, మన బాధ్యత ఏంటి. నువ్వు గనక ఆడపిల్లవైతే, నువ్వు గనక అమ్మాయివైతే, రేపు నేను వెళ్ళబోయే అత్తగారింట్లో నాకు గౌరవం ఉండాలి, నేను ఉమెన్ ఎంపవర్మెంట్లో నేను సెల్ఫ్గా నా జాబ్ నేను చేసుకోవాలి, నేను వెళ్ళినటువంటి అత్తగారింట్లో నాకు కూడా గౌరవం ఉండాలి, నా సెల్ఫ్ ఇండిపెండెన్స్ అనేది నాకు ఉండాలి, నేను ఎవరి దగ్గర కూడా ఒక చేయి చాచి నా భర్త దగ్గర కానీ మా అత్తగారి దగ్గర కానీ 10 రూపాయలు నేను అడగకూడదు, నేను ఇచ్చేటట్టే ఉండాలి అని అనుకుంటే కష్టపడలేదు. నేనేం లేదండి, నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను, మా ఆయన సంపాదించుకొస్తాడు, నేను ఇంట్లో వంట చేస్తాను అంటే గనక నీ ఇష్టం, ఎంజాయ్ చేయి ఈ 4 years. ఇబ్బంది ఏమి లేదమ్మా, హ్యాపీగా ఎంజాయ్ చేయి. మంచిగా చక్కగా అమ్మా నాన్న మ్యారేజ్ చేస్తారు, ఇబ్బంది ఏమి లేదు, 3 ముళ్ళు వేయించుకో హ్యాపీగా. అత్తగారింటికి వెళ్ళినాక ఆ ఇబ్బంది ఏంటనేది ఆ రోజు తెలుస్తుంది. అరే నేను కూడా ఆ రోజు మంచి చదువుకుని ఒక జాబ్ తెచ్చుకున్నట్టయితే, నేను కూడా బయటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుంటే, రేపు నా పిల్లలు ఇంకా ఇద్దరు మంచి వైఫ్ అండ్ హస్బెండ్ జాబులు చేసుకుంటా ఒక మంచి లైఫ్ని, ఈ సోషల్ లైఫ్ బాగుంటుంది అని నేను అనుకోవాలి, కావాలి అని అనుకుంటే మాత్రమే ఈరోజు రియలైజ్ అవ్వు. లేదు నాకు అదేం లేదండి, మా ఫాదర్ బిజినెస్ మ్యాను, నాకు మంచిగా డబ్బులు ఉన్నాయి అనుకుంటే మాత్రం ఏమి ఇబ్బంది లేదమ్మా. లేడీస్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు, కానీ నువ్వు అబ్బాయి కాబట్టి నీకు ఏ ఆప్షన్ లేదు. ఎండ్ ఆఫ్ ది డే పిల్లల్ని నువ్వే పోషించాలి, ఎండ్ ఆఫ్ ది డే తల్లిదండ్రుల్ని నువ్వే చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలన్నీ నీయే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కాలేజీల్లో ఆ పనులు ఈ పనులు చేసుకోకుండా, అమ్మాయిల వెనకాల సొల్లు గడుచుకుంటా తిరగకుండా జాగ్రత్తగా ఉంటే 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఒక మంచి జాబ్లో సెట్ అవుతావు. నువ్వు అనుకున్నటువంటి ఇల్లు, నువ్వు అనుకున్నటువంటి కారు, సమాజంలో నువ్వు అనుకున్నటువంటి రెస్పెక్ట్ అన్నీ నీ దగ్గరికి వస్తాయి. అవునా కాదా బ్రదర్? నేను చెప్పింది తప్పు అయితే నీలాగా నువ్వు ఉండు, నిన్నెవ్వరూ చెప్పరు. లేదు నేను మారతాను అనుకుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చెయ్యి. నువ్వు ఎక్కడున్నావు, ఎందుకంటే నీకు ఇంకా ఉంది 2 సంవత్సరాల మీద, 1 సంవత్సరం మాత్రమే. ఆ 2 సంవత్సరాలు 1 సంవత్సరం లేకపోతే తర్వాత నీకు గడ్డం చేసుకుంటానికి కూడా ఇంట్లో డబ్బులు అడుక్కుని వెళ్ళి అమ్మ గడ్డం చేసుకొచ్చుకుంటాను, నాకు ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా అని చెప్పి నీ తల్లిదండ్రులను అడుక్కునే స్థితికి వెళ్ళాలనుకుంటే ఈరోజు ఎంజాయ్ చేయి. అదంతా ఒక భ్రమలాగా ఉంది. ఈరోజు నువ్వు చేసే ఎంజాయ్మెంట్ అంతా కూడా దాని నుంచి బయటకు వచ్చి రియలిస్టిక్గా ఆలోచించు ఒక్కసారి. మై డియర్ ఫ్రెండ్, నీ మంచి కోసం చెప్తున్నా, అర్థం చేసుకో. ఇంత ఎవ్వరూ చెప్పరు, నీకు సొంత అన్నున్నా కూడా జరగబోయేది చెప్తున్నా. ఆలోచించుకుంటే ప్రాపర్గా ఇది నిజమే కదా అని చెప్పి నీ మనస్సాక్షి, నీలో ఒకడు ఉంటాడు లోపల, నువ్వెంత తప్పు చేసినా వాడు లోపల వాడు చెబుతూ ఉంటాడు, అరే నువ్వు చేస్తున్న తప్పురా, నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పి. కాబట్టి నువ్వు ఈరోజు చేస్తున్నటువంటి పని మంచిదా కాదా, నేను మంచిగా చదువుకుంటున్నానా, నా స్కిల్ సెట్ ఏంటి, నేను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నానా అనేది చూసుకో. లేదు ప్రాపర్గా ప్లాన్ చేసుకో. నువ్వు కనుక డబ్బులు వెనక లేవంటే మాత్రం బిజినెస్లు పెట్టాలన్నా కూడా 40-50 లక్షలు కావాలి. నీ అమ్మా బాబు నీకు ఇచ్చేంత స్తోమత లేదు కాబట్టి చిన్న, నా మాట విని జాగ్రత్తగా చదువుకుని ఒక చిన్న జాబో పెద్ద జాబో ముందు స్టార్ట్ చేయి. నీ కెరియరు కొన్నాళ్ళు డబ్బు సంపాదించుకుని ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో నీకు జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చి తర్వాత నేను ఏదన్నా స్టార్టప్ చేద్దాం, ఏదన్నా చిన్న బిజినెస్, ఇంకో బిజినెస్, సైడ్ బిజినెస్ ఏమైనా పెట్టుకుని నీకు నచ్చిన కెరీర్లోకి నువ్వు వెళ్తానంటే వెళ్ళు, కానీ ముందే అన్నీ చేద్దామంటే మాత్రం అవ్వదు నీకు. ఇది రియలిస్టిక్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే జీవితం, నువ్వు దీంట్లో వేదాలే. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి ఈ రోజు నుంచే జాగ్రత్తగా నీ స్కిల్ సెట్ అప్డేట్ చేసుకో. నువ్వు ఎక్కడున్నావు, జాబ్స్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వు, మోక్ ఇంటర్వ్యూస్ తీసుకో, జాబ్స్కి వెళ్ళటానికి ట్రై చేయి. క్యాంపస్లో వచ్చిందంటే అదృష్టవంతుడు. క్యాంపస్లో నుంచి కనుక బయటకు వచ్చావంటే నీ బతుకు కుక్క బతుకే. బయటికి వెళ్ళి రెజ్యూమ్ పట్టుకుని ప్రతివాడు చుట్టూ తిరగాల్సిందే. నువ్వు తిరిగి తిరిగి అయినాడు ఎవడో కూడా అంటారు, మావయ్య అటు కనిపిస్తే ఒకసారి ఫోన్ చేయమని అంటారు. అదేంటి అత్తయ్య ఒకసారి చెప్పండి మీ అబ్బాయికి నాకు ఫోన్ చేయమని అంటారు. ఎవడో దేకడు నిన్ను.
కనిపించినోడల్లా పెళ్ళిలో కనిపించినోడల్లా ఆ కోర్స్ నేర్చుకో, ఈ కోర్స్ నేర్చుకో, ఈ కోర్స్ నేర్చుకో, ఆ కోర్స్ నేర్చుకో అని అనేటోళ్ళే కానీ ఎండ్ ఆఫ్ ది డేకి నీ జేబులో పైసలు టైము వేస్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచే ఫైనల్ ఇయర్ బీటెక్లో ఉండగానే బయట ఏం జరుగుతుందనేది తెలుసుకో. బయట ప్రపంచం ఏంటి, టెక్నాలజీస్ ఏంటి, ఏం బాగున్నాయి, మనం మార్కెట్లోకి వెళ్ళాలా. పైథాన్ అంటున్నారు, జావా అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అసలు ఏంటి ప్రపంచం ఏంటి, మన మెటీరియల్ ఏంటి, మనం అసలు ఆ మెటీరియల్లో ఏ విధంగా వెళ్ళాలి, మనం పనికి వస్తామా లేదా, అక్కడ ఏంటనేది ప్రాపర్గా చూసుకుని నీ స్కిల్ సెట్ అప్డేట్. ఏదో ఒక చిన్న జాబో పెద్ద జాబో నువ్వు జాబ్ కొట్టుకోగలిగితే నువ్వు బతికి నీ తల్లిదండ్రుల్ని బతికిస్తావు. మై డియర్ బ్రదర్, అర్థం చేసుకో. ఏదో చెప్పడం వల్ల నాకేమీ రాదు, కానీ నువ్వు అర్థం చేసుకోగలిగిన రోజు వచ్చినాడికి ఇక్కడ ఏమి ఉండదు, అంతా అయిపోతుంది ఆ రోజు. ఎందుకంటే నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నువ్వు 25, 26, 27 నువ్వు సెట్ అవ్వు. నువ్వు సెట్ అయ్యి నీకు దాటిచ్చేలోపు నీకు 30 ఏళ్ళు దాటిపోతాయి. నీకు 30 ఏళ్ళు దాటిపోయినా నీకు పిల్లనిచ్చేవాడు కూడా ఎవడున్నాడు. ఈడెవడరా ముదురు బెండకాయ అంటారు అమ్మాయిలు ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చదువుకుని జాబ్ చేస్తున్నటువంటి జనరేషన్ నీది. వెనకటి రోజుల్లాగా ఏదో ఒక అమ్మాయిలే వచ్చిందిలే నేను జాబ్ చేస్తాను, అమ్మాయికి చదువు తక్కువ ఉందిలే పెళ్లి చేసుకునేటటువంటి అమ్మాయిలు లేరు ఈ రోజుల్లో. అందరూ కూడా అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు, మంచి మంచి గ్రాడ్యుయేషన్స్ చేస్తున్నారు, మంచి మంచి సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. నెలకు మినిమం 50,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నారు. రేపు నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే మ్యాట్రిమోనీలో ప్రొఫైల్లో కూడా పెట్టుకున్నా కూడా మినిమం అక్కడ ప్యాకేజీలన్నీ కూడా నెలకు ₹1,00,000 వచ్చేట అమ్మాయిలే ఉంటారు. కానీ నీ జీతం ఆ రోజు 50,000 ఉన్నా కూడా నిన్ను ఎవడో దేకడో. కాబట్టి కష్టపడు, నీకు రేపొద్దున పిల్లనిచ్చేవాడు కూడా ఎవడో ఉండడు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఈ రోజు నుంచి చదువుకుని ఒక స్థాయిలో, ఒక మంచి స్థాయిలో ఉంటావని చెప్పి నీ బ్రదర్గా కోరుకుంటున్నా. నీ మంచి కోరుకునే ఒక మంచి మిత్రులాగా, ఒక మంచి బ్రదర్లాగా చెబుతున్నా. స్ట్రాంగ్గా ఉండు, ధైర్యంగా ఉండు, సాధించగలం మనం. ఓకే, బట్ అన్ని డేస్ ఒకలాగే ఉండవు, కానీ నువ్వు కష్టపడాలి. అదే లేదో లక్ వస్తుందిలే, అదృష్టవంతుడిని, నేను అన్నీ వస్తాయి అనుకుంటే కాదు. నువ్వు కష్టపడందే ఏదీ రాదు ఇక్కడ. ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తే టికెట్ గ్రాంటెడ్ లాగా ఇప్పుడు వరకు జరిగింది చాలు. నీకు అన్నీ లైఫ్ ఇలాగే ఉంటుంది. చక్కగా మా అమ్మ నాన్న మంచి డ్రెస్సు, మంచి బట్టలు, బూట్లు, మంచి కళ్ళజోడు నాకు అన్నీ ఇచ్చారు, మంచి స్ప్రే కొట్టుకుని కాలేజీకి వస్తున్నాను, అసలు మా అంత టోళ్ళు లేరని అనుకుంటున్నావేమో. రాబోయే రోజు ఇంజనీరింగ్ అయిపోయి బయట పెట్టినాక ఉంటుంది నీకు చుక్కలు కనిపిస్తాయి. ఏంటి, పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. టిఫిన్ చేయటానికి కూడా జేబులో డబ్బులు లేని పరిస్థితిలో ఉంటావు. ఎందుకంటే ఆ పద్ది అమ్మా నాన్న అడగాలి. ఆ రోజు అమ్మా నాన్న పరిస్థితి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. కాబట్టి కష్టపడి ఈ రోజు నుంచే స్టార్ట్ చేసుకో. నీ జీవితం ఎలా ఉండాలనేది నీ చేతుల్లో మాత్రమే ఉంది. డెసిషన్ ఈజ్ యువర్స్ ఫైనల్. అర్థమవుతుందా? నేను కొంచెం హార్ష్గానే చెప్తా. వీడేంట్రా బాబు ఇట్లా తిడుతున్నాడు అని అనుకున్నా పర్లా. ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి అనేది చాలా చేదుగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ ఇచ్చే మందు బిళ్ళ కూడా ఫస్ట్ చేదుగానే ఉంటుంది. ఎందుకంటే అది మన శరీరానికి మంచి చేసిద్ది లోపలికి వెళ్ళి. ఆ మంచి చేసే వస్తువు ఏదైనా సరే చేదుగానే ఉంటుంది. పంచదార చాలా తీయగా ఉంటుంది. లోపల ఎక్కువగా తింటే ఏమవుతుంది, చక్కెర వచ్చి నీకు షుగర్ వచ్చి పోతాం మనం. అంతే. మంచిగా స్నేహితుడు పక్కన మంచి మాటలు చెప్పేటోడు, తీయగా మాటలు చెప్పేటోడు కొన్నాళ్ళకి అది నీకే హాని కలిగిస్తుంది. ఎవడైతే నీ బాగోగులు కోరుకుంటాడో వాడే ఎలా అయితే నీ శరీరంలోకి వెళ్ళి నీ ఆరోగ్యాన్ని బాగు చేసే ట్యాబ్లెట్ కనుక చేదుగా ఉంటుందో, నీ ఆరోగ్యం గురించి నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుని ఒక చేదుగా ఉన్న బిళ్ళ కూడా ఇష్టపడి ఎట్లా అయితే మింగుతున్నావో, జీవితం కూడా అంతే. నీకు మంచి చేసే మాటలు నా మాటల్లాగా చెడుగానే ఉంటాయి, నా మాటల్లాగా ఎవడరైడ్ అనుకునేటట్టే ఉంటాయి, నా మాటల్లాగా ఎందుకురా వీడు తిడుతున్నాడు అని అనుకున్నట్టుగానే హార్ష్గానే ఉంటాయి. కానీ అవి నీకు జీవితంలో ఇప్పుడు అర్థం కావు, కొన్ని రోజులు పోయిన తర్వాత అర్థమవుతుంది.